ఇన్ని రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. చీరాల నియోజకవర్గంలో 875 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి 6,11,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగితే దాని గురించి వారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అనేది అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. వారు ఎక్కడో అసెంబ్లీలో కనబడినప్పుడు నేను కూడా మాట్లాడాను. మీరు ఆయన ఏదో అటు ఇటుగా పార్టీని వేడుతుంటే ఈ పార్టీని వదిలి వెళ్ళకండి, మీరు కరెక్ట్ కాదు అని కూడా నేను కూడా చెప్పడం జరిగింది అనుకోకుండా తారాసపడినప్పుడు. ఒక పక్క 33 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని 2014 నుంచి ఇప్పటి వరకు ఆ డేట్లు కానీ ఎవరెవరిని కలిశారనేది ఏమేమి మాట్లాడారో కలిశారు మా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లిస్ట్ ఉందా మీ దగ్గర? అసలు మీరు ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని అని అసలు కనీసం ఒక లిస్ట్ ఉందా మీకు? వీళ్ళ గురించి గొప్పగా ఆమంచి కృష్ణమోహన్ గారు మాట్లాడటం, ఏవో వ్యాధులు ఉన్నాయి అని చెప్పి మరి నేను వాటి గురించి అవి ఉచ్చరించదలుచుకోవాలా. ఆ వ్యాధులు ఎవరికి ఉన్నాయో ప్రజలే నిర్ణయిస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేయించుకొని ఈ 4.5 సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి చేయించుకొని ఈరోజు వారు ఒక మాట మాట్లాడారు. నిన్న మామూలుగా మీడియా వాళ్ళు ఒకళ్ళు అడిగారు, తెలుగుదేశం పార్టీ కాపులకి ఇంత న్యాయం చేస్తే మరి మీరు ఈ రకంగా పార్టీ ఎందుకు మారుతున్నారు అని అడిగితే కాపులకి ఏం చేశారో నాకు అవగాహన లేదన్నారు ఆయన. చాలా అసలు ఇంతకన్నా ఇంకా ఏం మాట్లాడాలి? అసలు కొన్ని మాట్లాడటానికి పదాలు కూడా దొరకట్లేదు. ఎమ్మెల్యేస్ గౌరవం పెరగటానికి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యేలకి గౌరవం ఉండాలా, ఆ ఓట్లు వేసిన వాళ్ళకు కూడా వేసినందుకు మాకు న్యాయం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇన్నిన్ని కోట్లు కేటాయిస్తే ఒక్క చీరాలకే 875 కోట్లు కేటాయిస్తే ఇదా మీరు చూపించే కృతజ్ఞత? దీన్ని ఏమంటారండి? ఇవన్నీ కూడా ఆమంచి కృష్ణమోహన్ గారి వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తూ మరి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు వస్తే కూడా ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ? ఒక నిరసన వ్యక్తం చేయలేదు. నిరసన వ్యక్తం చేయకపోగా వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు స్వాగతం సుస్వాగతం అని చెప్పి పోస్టర్లు వేశారు. ఈ 5 కోట్ల ప్రజానికాన్ని మీరు వాడుకొని కేసులు మాఫీ కోసం తిరుగుతున్నారే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? ఎవరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా నిజం అనేది ఒకటి ఉంది. ఇవన్నీ ఒఫీషియల్ లెక్కలు. ఇవన్నీ కాదని చెప్పమనండి. ఎవరినన్నా చీరాలలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని చెప్పమనండి. ఏదో వ్యక్తిగత ప్రలోభాలకి లేదా మరి ఇంకేమున్నాయో మరి వ్యక్తిగత ఎవరైనా బెదిరించారా లేకపోతే ఏమైనా ప్రలోభ పెట్టారా ఏంటనేది మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ దయచేసి ఇంత చేయించుకొని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడటం అనేది దయచేసి మీరు మాట్లాడద్దు. మీరు ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని అసలు అలా అనవసరంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని కూడా ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.